ఏంటి, కర్ణుడు అర్జున్ చేతిలో ఓడిపోయాడా? అవును, 3 సార్లు ఓడిపోయాడు. అవునా? ఎలా చెప్పవా ప్లీజ్? పాండవుల కౌరవుల గురువు అయినట్టి గురుద్రోణుడు గురుదక్షిణగా ద్రుపద మహారాజును ఓడించి రాజ్యాన్ని ఇవ్వమంటాడు. అప్పుడు కౌరవులు వారితో పాటు కర్ణుడు ద్రుపద మహారాజు మీదకి యుద్ధానికి వెళ్తారు. ద్రుపదుడు వీళ్ళని ఓడించి అక్కడ బంధిస్తాడు. అప్పుడు అర్జునుడు వెళ్ళి ద్రుపద మహారాజును ఓడించి కౌరవుల్ని కర్ణుడిని అందరినీ విడిపిస్తాడు. అప్పుడు అర్జునుడి చేతిలో కర్ణుడు ఓడిపోయినట్లే. రెండవసారి విరాట పర్వంలో కౌరవులు కర్ణుడు దండయాత్రకి వెళ్తే అక్కడ అర్జునుడు ఒక్కడే వాళ్ళందరినీ ఓడించి 1,00,000 గోవుల్ని వెనుకకు మలుపుతాడు. అప్పుడు అర్జునుడి చేతిలో కర్ణుడు ఓడిపోతాడు. గంధర్వుల చేతిలో చిత్రరథుడి చేతిలో కర్ణుడు ఓడిపోయి పారిపోతే అర్జునుడు వెళ్ళి గంధర్వుల్ని చిత్రరథుడిని ఓడించి కౌరవుల్ని విడిపిస్తాడు. అప్పుడు అర్జునుడి చేతిలో కర్ణుడు ఓడిపోతాడు. కర్ణుడు మహావీరుడు, మహాదాత, కానీ అర్జునుడు ఓడించేంత మహావీరుడు అయితే కాదు. నిజ వ్యాస మహాభారతం చదవండి, నిజాలు తెలుసుకోండి. జై శ్రీకృష్ణ.